బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని ఇప్పటికే కేసీఆర్ కోరగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పద్మారావు గౌడ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేయగా ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని పద్మారావు గౌడ్కు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆయన కేసీఆర్తో భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పద్మారావు గారు ఇప్పటికే విముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కారణం ఏంటి? శాలిని, ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ ఇంకా ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా 4 స్థానాలపై కసరత్తు చేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్తో పాటు భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ ఈ 4 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించే ఎంపిక కసరత్తు చేస్తూ ఉన్నారు. నిన్న మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పేరు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను నిన్న అధికారికంగా ప్రకటించారు. దీంతో 13 స్థానాలకి ఈరోజు కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కొంత ఇబ్బంది నెలకొంది. ఇప్పటికే సికింద్రాబాద్ పరిధిలో ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్తో పాటు సాయి కిరణ్ యాదవ్ తండ్రి శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా మౌనంగా ఉన్నారు. అసలు పోటీ చేసేందుకు వాళ్ళు కూడా విముఖత వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతగా ఉన్న పద్మారావు గౌడ్ను ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు. కేసీఆర్తో వెన్నంటి ఉన్న వ్యక్తిగా, ప్రజెంట్ గతంలో డిప్యూటీ స్పీకర్గా, తర్వాత మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అందరితో సీనియర్గా ఉన్న వ్యక్తి, అందరితో మంచి లాభాలున్న పరిచయాలున్న వ్యక్తి కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఢిల్లీకి పిలిపించి మరీ ఆయన ఒప్పించినట్టు తెలుస్తూ ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను, కాబట్టి రేపు ఎన్నికల్లో ఆర్థికపరమైన అంశాల్లో కూడా నేను వెనుకబడితే మళ్ళీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నేను పోటీ చేయను అని చెప్పి నిన్న సాయంత్రం కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కేసీఆర్కు ఫోన్ చేసి చెప్పినా కూడా ఖచ్చితంగా మీరు పోటీలో ఉండాలి, పార్టీ పరంగా ఖచ్చితంగా ఆదుకుంటా అన్ని అవసరాలు కూడా సహాయం చేస్తాము, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేయొద్దు అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిపై ఒక క్లారిటీ వస్తుంది. అయితే సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ కనుక ఒకవేళ విముక్త వ్యక్తం చేస్తే ఒక సీనియర్ హైకోర్టు న్యాయవాది కూడా రంగంలోకి దించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారో తెలుస్తుంది. అసలు ఈ రోజు జరిగే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతల సమావేశంలో మాజీ మంత్రి ప్రజెంట్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఇద్దరు పాల్గొంటారా లేదని మాత్రం కొంత అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు సమాచారం కూడా సరిగ్గా లేదని చెప్పి వాళ్ళకు ఫోన్లో సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ను ఈరోజు టార్గెట్ చేసి ఇప్పటికే చేవేల పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి గతంలో బీఆర్ఎస్లో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ పేరును ప్రకటించింది. మొత్తం కూడా సికింద్రాబాద్, చేవేల, మల్కాజ్గిరితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా రేపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ఈరోజు ఎక్కువ పదవులు ఇస్తూ ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్ని పోటీ చేయాలని కాబట్టి పోటీకి దింపుతుందనే ఆలోచన కూడా ఈరోజు టీఆర్ఎస్ జరుగుతూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పోటీలో మేము ఉంటాము, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కేవలం బీఆర్ఎస్ని టార్గెట్ చేశాయి, బీఆర్ఎస్లో నుంచి వచ్చిన నేతలకు మాత్రమే టికెట్ ఇస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది, బీజేపీ కూడా ప్రాంతీయ పార్టీని అనగదొక్కే కుట్ర చేయలో భాగంగానే బీఆర్ఎస్ని ఖతం చేయాలని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు కుట్ర
సీట్లన్నీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా లాక్కుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అభ్యర్థుల ఎంపిక మాత్రం కేసీఆర్కు కొంత తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలోనే క్యాడర్ చాలామంది పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పద్మనాభ గౌడ్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల నేపథ్యంలోనే ఆర్థికపరమైన అంశాల ఇబ్బందుల నేపథ్యంలోనే ఈరోజు పోటీకి వెనుకంజ వేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.